హైడ్రా కూల్చివేతలతో మరోమారు నగరంలో కలకలం చెలరేగింది. దీంతో ఇటు హైడ్రా అటు కూల్చివేత బాధిత వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా వసంత హౌస్ సంస్థకు సంబంధించి ఒక రగడ చెలరేగింది. ఆ పూర్తి వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని హఫీజ్పేటలో మొత్తం 39 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తేల్చింది హైడ్రా. ఇందులో 19 ఎకరాల్లో భారీ అపార్ట్మెంట్లు, విల్లాలను గతంలోనే నిర్మించారు. 17 ఎకరాల పరిధిలోని తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో ఆల్రెడీ నిర్మించిన అపార్ట్మెంట్లు, విల్లాల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే హఫీజ్పేట్ కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. కూల్చివేతలు జరిగే ప్రాంతానికొచ్చిన ఆయన హైడ్రా కూల్చివేతలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా బిగ్ టీవీతో కీలక వ్యాఖ్యలు చేశారు వసంత కృష్ణప్రసాద్. కూల్చివేతలపై కోర్టును ఆశ్రయిస్తానని, ఇదంతా తన సొంత ఆస్తి అంటున్నారు. ప్రైవేట్ పార్టీల మధ్య ఏదైనా వివాదం వస్తే హైడ్రాకి సంబంధం లేదా, సివిల్ డిస్ప్యూట్ అని అవుద్ది, పోలీస్ మ్యాటర్ అని అవుద్ది. వెళ్ళి నేనే స్వయంగా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి రంగనాథ్ గారికి అన్ని పేపర్లు తీసుకెళ్లి వారికి ఇవ్వడం జరిగింది. వారు మేము పర్లేదండి అన్నీ డీటెయిల్గా వెరిఫై చేసుకుంటాం, ఏదైనా అవసరం అయితే మనం పిలుస్తాం, మీతో చెప్తాము, మేము అడిగితే మాకేమైనా క్వరీస్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేద్దారని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని పిలవలేదు. ఈరోజు ఉదయం 5:30 ప్రాంతాల్లో వచ్చి ఈ రకంగా దౌర్జన్యపూరితంగా ఇది మా ఆస్తి, ఇదేమి ఇప్పుడేమి నేనేం కంగారు పట్టలేదు, భయపట్టలేదు, లేకపోతే అవమానపట్టలేదండి. ఇది 100కి 100% సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఫైల్ చేస్తే కూడా ఇది ప్రభుత్వానికి ఏవి సంబంధం లేదు, ప్రైవేటు భూములు అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం అయింది. హైదరాబాద్ హఫీజ్పేట్లోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అవన్నీ ప్రభుత్వ భూములే అని రికార్డుల్లో ఉందని చెప్పారు. 79/1 పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారని రంగనాథ్ వెల్లడించారు. ఈ భూములపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులున్నాయని, ఈ భూముల ఆక్రమణలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని రంగనాథ్ చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనను కలవటం నిజమేనన్న ఆయన రికార్డులు చూసి ప్రభుత్వ భూములని ధృవీకరించుకున్నాకే ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ప్రారంభించాక హైదరాబాద్లో అతిపెద్ద ఆపరేషన్ జరుగుతోంది. ఏకంగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. హఫీజ్పేట్లో వసంత కృష్ణప్రసాద్ కు చెందిన 17 ఎకరాల భూముల్లో కేఎంకే సంస్థ యజమాని కోనేరు మురళీకృష్ణ భారీ నిర్మాణాలు చేపట్టారు. వాటిల్లో సినిమా షూటింగ్లకిచ్చే సామగ్రినుంచారు. అయితే ఆ భూములు వసంత కృష్ణప్రసాద్ కు చెందినవి కావని, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అదే భూముల్లో ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆఫీసును సైతం కూల్చేసింది. ఇక హైదరాబాద్ వనస్థలిపురంలో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. స్కూప్స్ ఐస్ క్రీం కంపెనీ ఇంజాపూర్లోని ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేసింది. దీంతో కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన హైడ్రా స్కూప్ ఐస్ క్రీం కంపెనీ చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనుమతి లేని లేఅవుట్తో రహదారులు నిర్మిస్తూ ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. ఆక్రమణదారులపై పోలీస్ కేసులు నమోదు చేయించారు హైడ్రా అధికారులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తమ అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అన్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడడానికి బీజేపీకి ఊడిగం చేస్తున్నారని, బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. హెచ్సీయూపై 2 పార్టీల నేతల దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.
15 నెలల స్వల్ప కాలంలో రికార్డు స్థాయిలో భారీగా ఉద్యోగాలు ఇవ్వటం, రైతు మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వటం, ఎస్సీ వర్గీకరణ చేయటం, పేదలకు సన్నబియ్యం అందించడం వంటి గొప్ప పనులు రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.